యాక్సిడెంట్ అయ్యింది. సో నాకు తెలియని రూట్లో వస్తున్నాను. సో సడన్ టర్న్ రావడంతో టర్న్ చేద్దామన్న దాంట్లో రోడ్ పక్కన మన పంట పొలాల పక్కన కాలువలాగా ఉంటుంది కదా, కాలువలో బండి టాపుల్ అవ్వడం జరిగింది. నాకు కార్ ఎప్పుడైతే టాపుల్ అయిందో నాకు ఎమ్మటే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినాయి. కానీ నా హైట్ 6.2 ఇంచెస్ అవడంతో ఆ ఎయిర్ బ్యాగ్స్ నా వెయిట్ సపోర్ట్ చేయలేకపోయినాయి. హోమ వరకు వెళ్ళాను, డాక్టర్స్ గివ్ అప్ ఇచ్చారు. అంటే ఏం చెప్పారు డాక్టర్స్? అంటే కష్టం ఇంకా అన్నారా? There is only 1% chance in our hands. We will try to do that. నన్ను హాస్పిటల్ నుంచి ఇంటికి షిఫ్ట్ చేశారు. సో ఇంటికి వచ్చాక అది మన క్రూషియల్ టైం, అందరికీ తెలిసినట్టే. ఇమీడియట్ సర్జరీ అయిపోయినాక ఫిజియోథెరపీతో మనకి అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది డాక్టర్స్ నాకు. సో దాని గురించి అని చెప్పేసి నేను కొన్ని వేరే రీహాబ్ చూశాను. అట్లా కాదు అని చెప్పేసి అనుకొని కేమ్ టు మిషన్ వాక్. ఇక్కడ మేజర్గా నాకు ఫిజియోథెరపిస్ట్ చేసే టీం వాళ్ళది నాకు బాగా నచ్చేది ఏంటంటే, వాళ్ళు మనల్ని ఓన్లీ ఫిజియో చేసామా పంపించామా అని చెప్పేసి కాకుండా వాళ్ళు మనల్ని మోటివేట్ చేయడం. ఫిజియో అయిపోయాక ఇక్కడ టైం అంటే టైం 9:30కి మనకు సెషన్ ఉంది అంటే 9:30కి మనం కరెక్ట్గా అక్కడ ఉంటాం అంతే. ఎట్లుంటాము ఏంటిది అన్నది ద ప్లానింగ్ ఈజ్ హ్యూమరస్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. లాస్ట్ టైం మనం మిషన్ వాక్ అనే ఒక ఫిజియోథెరపీ సెంటర్కి సంబంధించి ఒక ఇద్దరిని స్టోరీస్ చెప్పే విధంగా వాళ్ళ స్టోరీస్ మీకు తెలిసేలాగా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అయితే మెయిన్గా ఎందుకు వీళ్ళ స్టోరీస్ చేయాలి అని అనిపించిందంటే, చాలామంది ఈ ఫిజియోథెరపీ సంబంధించి కొంతమంది ఇంటి దగ్గరే ఉండిపోతూ ఉంటారు. వాళ్ళకి ఆ ఫిజియోథెరపీ చాలా అవసరం కూడా. ఒకే ఒక ఇన్సిడెంట్ వాళ్ళ లైఫ్ని ఎంతో మార్చేసి ఉంటుంది, కలిచేసి ఉంటుంది. అయితే చాలామంది అక్కడే ఆగకుండా మిషన్ వాక్ అనే ఈ సంస్థ వరకు వచ్చి సో ఇక్కడ ట్రైన్ అవుతూ ఆ ఫిజియోథెరపీ ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. సో అందుకోసమే భాగంగా ఇప్పుడు ఇంకొక వ్యక్తి గురించి, ఆయన స్టోరీ గురించి మీకు తెలిసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఆయన పేరు ప్రసాద్, మనతో ఉన్నారు ప్రస్తుతానికి. నమస్కారం అండి. నమస్తే రాము గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, థ్యాంక్ యూ. సో అసలు ఫస్ట్ మీ బయోగ్రఫీ ఒకసారి చూద్దాం. నా పేరు ప్రసాద్ చౌదరి అండి. నేను యాక్సిడెంట్ కాకముందు నేను ఒక మల్టీనేషనల్ కంపెనీలో సౌత్ హెడ్గా పనిచేశాను డయాగ్నోస్టిక్ కంపెనీకి. ఓకే ఓకే. లైఫ్ వాజ్ గోయింగ్ వెరీ వెల్. ఐ వాజ్ బ్లెస్డ్ విత్ 2 kids అండ్ మ్యారీడ్ హ్యాపీలీ ఫర్ 12 years. సో లైఫ్ వాజ్ వెరీ స్మూత్. సో అన్ఎక్స్పెక్టెడ్లీ నేను ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్ అయ్యింది. సో నాకు తెలియని రూట్లో వస్తున్నాను. సో సడన్ టర్న్ రావడంతో టర్న్ చేద్దామన్న దాంట్లో రోడ్ పక్కన మన పంట పొలాల పక్కన కాలువలాగా ఉంటుంది కదా, కాలువలో బండి టాపుల్ అవ్వడం జరిగింది. కారా అండి? కార్లో యా. ఇది ఆలేరు దగ్గర అండి. ఆలేరు మనకి ఇక్కడ నుంచి ఒక 100 kilometers. నాకు యాక్సిడెంట్ అయింది 2020 మార్చ్ అండి. 20 మార్చ్. అవునండి. ఓకే. సో కరోనా టైం కదా. నాకు యాక్సిడెంట్ అయింది March 10th. దాని తర్వాత నేను అపోలోకి వచ్చాను, అపోలో జూబ్లీ హిల్స్ కి. ఓమ్నీలో ప్రైమరీ మెడికల్ కేర్ తీసుకొని ఓకే ఇది సివియర్ ప్రాబ్లం అని చెప్పేసి నేను అపోలో ఫిలిం నగర్ కి రావడం జరిగింది, అపోలో హాస్పిటల్ ఫిలిం నగర్ కి. సో అక్కడ నాకు సర్జరీ జరిగింది. ఏం చెప్పారండి డాక్టర్లు అప్పుడు? నాకు యాక్చువల్లీ సర్వైకల్ స్పైనల్ కార్డ్ ఇష్యూ అని చెప్పేసి చెప్పారు, MRI తీసి. సో నాకు అపోలోకి వచ్చాక నాకు వాళ్ళు చేసింది ఏంటంటే రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ ఉంది అండ్ ఎట్ ద సేమ్ టైం స్పైనల్ కార్డ్ కంప్రెషన్ ఉంది. సో దానివల్ల నాకు నా మెడకాడ నుంచి కింద భాగం అంతా ప్యారలైజ్ అయ్యింది ఇనిషియల్ కొన్ని డేస్. సో దాని గురించి అని చెప్పేసి నాకు సర్వైకల్ రీజన్లో నాకు ఆపరేషన్ చేయడం జరిగింది అండ్ స్క్రూ ఫిక్సేషన్ చేసి ఆ కంప్రెషన్ని నార్మల్ చేశారు. సో సర్జరీ అయిపోయిన కాడి నుంచి నాకు కంప్లీట్ బాడీ ప్యారలైజ్ అయిందనమాట. నెక్ కాడి నుంచి కింద నాకు ఎక్కువ కంట్రోల్ ఉండేది కాదు అండ్ మూమెంట్స్ ఉండేవి కాదు.
సో అప్పటి వరకు హ్యాపీగా లీడ్ చేసిన ఫ్యామిలీ, మంచి లైఫ్ స్టైల్ తోటి నడుస్తుంది, కంఫర్టబుల్గా నడుస్తుంది అనుకున్న ఫ్యామిలీ ఒక్క నిమిషంలో యాక్సిడెంట్ అయిందని చెప్పగానే కంప్లీట్లీ కొలాప్స్ అనమాట ఫ్యామిలీ. ఎగ్జాక్ట్ గా ఏ So, టైంలో జరిగిందండి యాక్సిడెంట్? కుడ్ నైట్ బి అరౌండ్ 7 o'clock ఆ టైంలో, ఈవినింగే? ఈవినింగ్ 7 o'clock ఆ టైంకి, 7:15 ఆ టైంకి మీరు ఒక్కరే ఉన్నారా కార్లో? కార్లో నాతో పాటు ఇంకా 5 ఉన్నారు. సో నేను డ్రైవింగ్ చేస్తున్నాను. మీరు డ్రైవ్ చేస్తున్నారు? ఆ. ఓకే. అన్ఎక్స్పెక్టెడ్గా అప్పుడే ఫోన్ రావడము, నా సీట్ బెల్ట్ తీయడము, ఆ ఫోన్ లిఫ్ట్ చేద్దామని చెప్పేసి ట్రై చేయడము, సడన్గా అప్పుడే రోడ్ డైవర్ట్ అవ్వడము, అన్నీ ఒకటేసారి వచ్చినట్టు, Time అంటారు కదా. కర్నూలు చౌక్ 100 కారణాలు అన్నట్టు ఈ యాక్సిడెంట్కి ఇట్లాంటివన్నీ తోడయి ఇట్ బికేమ్ వెరీ బిగ్. కార్లో ఏ సేఫ్టీ ఉంటాయి కదా కొన్ని. నాకు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. నాకు కార్ ఎప్పుడైతే టాప్లో అయిందో నాకు ఎమ్మటే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినాయి. కానీ నా హైట్ 6.2 ఇంచెస్ అవడంతో ఆ ఎయిర్ బ్యాగ్స్ నా వెయిట్ సపోర్ట్ చేయలేకపోయినాయి, నా హైట్. సో నా హెడ్ వచ్చేసి టాప్కి తగలడం అండ్ అట్లా 4-5 టాపులు అవ్వడం, 4-5 రౌండ్స్ కారులో పడడం జరిగింది. మిగతా వాళ్ళందరూ నాతో పాటు ఉన్న వాళ్ళు బై గాడ్స్ గ్రేస్ అందరూ సేఫ్ ఉన్నారు, ఎవరికి ఏం కాలేదు. స్మాల్ ఇంజురీస్? స్మాల్ ఇంజురీ, నా పక్కన కూర్చున్న అతనికి అయితే అసలు ఏం కాలేదు. సో హీ వాజ్ నాట్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ ఆల్సో. సో వెనకాల కూర్చున్న మిగతా ముగ్గురికి జస్ట్ స్మాల్ మైనర్ ఇంజురీస్ తోటి వాళ్ళు నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ అయిపోయారు. నార్మల్ ప్రిలిమినరీ మెడికల్ కేర్ తోటి డిశ్చార్జ్ అయిపోవడం జరిగింది. సో నేను డ్రైవింగ్ చేస్తున్నాను కాబట్టి ఐ బీన్ ఎఫెక్టెడ్ మోర్. సో దాని తర్వాత అపోలోకి రావడము, సర్జరీ చేసుకోవడం, దాని తర్వాత ఒక 1 month నేను కోమాలో ఉండడం జరిగింది, ఐసీయూలో. కోమా వరకు వెళ్ళారు? కోమా వరకు వెళ్ళాను. డాక్టర్స్ గివ్ అప్ ఇచ్చారు. అంటే ఏం చెప్పారు డాక్టర్స్? అంటే కష్టం ఇంకా అన్నారా? కష్టం అని చెప్పారు. ఇట్స్ నథింగ్ ఈస్ దేర్ ఈజ్ ఓన్లీ 1% ఛాన్స్ ఇన్ అవర్ హ్యాండ్స్, వీ విల్ ట్రై టు డూ దట్ అని చెప్పడం జరిగింది. ఇంకా అట్లనే కొంచెం గాడ్స్, దేవుడిని ప్రార్థించుకోమని చెప్పాడు డాక్టర్ ఫ్యామిలీకి. సో అంటే ఏంటి దానికి ఏంటి? ఎప్పుడైతే నాకు స్పైనల్ కార్డ్ సర్వైకల్ రీజన్లో కంప్రెషన్ అయిందో నా టోటల్ బాడీ కింద నుంచి ప్యారలైజ్ అయింది. సో C3 అంటే మనకి పైన ఉన్నది బ్రెయిన్ ఒకటే. సో ఎప్పుడైతే మనకి బ్రెయిన్ ఇమ్మీడియట్ కింద పాటే కంప్రెషన్ అయిందో కింద బాడీ అంతా ప్యారలైజ్ అవ్వడం ఒకటి, గాలి పీల్చుకోవడం కష్టంగా ఉండేది. సో దానికోసం నాకు ఇక్కడ ట్రైకియోస్టమీ చేశారు. సో వెంటిలేటర్ పెట్టడానికి ఇక్కడ నుంచి కృత్రిమ శ్వాస అంటారు కదా, సో అది వేయడం జరిగింది. అట్లనే ఇంకా అన్ని రకరకాల అన్నీ ఉన్నాయి. ఫుడ్ కోసం ఫుడ్ పైప్ వేయడం జరిగింది, మిగతా యూరిన్ ట్రాక్ట్ కోసం దానికి పైప్ వేయడం జరిగింది. అన్నీ ఇంకా ఏది లేదు అని చెప్పుకోవడానికి లేదు, అన్నీ జరిగింది. అప్పటి వరకు ఒక ఫ్రాక్చర్ కూడా చూశారు గాను, అప్పటి వరకు ఒక 1 day హాస్పిటల్ ఉన్నది లేదు. సో అవ్వడమే దిస్ ఈస్ ది ఫస్ట్ యాక్సిడెంట్. నేను కార్ నడపబట్టి క్లోజ్ అరౌండ్ ఒక 20 years అయి ఉంటుంది. 20 yearsలో నేను ఎవరిని గుద్దలేదు, నన్ను ఎవరు గుద్దలేదు. కానీ ఒకసారి ఇప్పుడు కూడా నేను ఎవరిని గుద్దలేదు, నన్ను ఎవరు గుద్దలేదు, నా అంతటా కార్ టాపులు అవ్వడం జరిగింది. సో ఆ ఒక్క ఇన్సిడెంట్ తోటి అప్పటి వరకు మంచి కంఫర్టబుల్ లీడ్ చేసే లైఫ్ సడన్గా కొలాప్స్ అవ్వడం జరిగింది. సో కొన్ని రోజులు కంపెనీ వాజ్ వెరీ సపోర్టివ్. అండ్ ఇట్లాంటివి ఈ విషయంలో నేను మేజర్గా చెప్పాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వెరీ 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 సపోర్టివ్ టు మీ. అండ్ మీరు అన్నట్టు కరోనా టైం కూడా ఉండింది. ఆ టైం నేను హాస్పిటల్లో ఉన్న March 10th నాకు సర్జరీ అయ్యింది. March 20th నుంచి ఏమో లాక్డౌన్ ఇచ్చారు. సో అట్లాంటి టైంలో కూడా మా ఫ్రెండ్ సుధీర్ అని చెప్పేసి అని ఉన్నాడు. హీ హెల్ప్ మీ కంప్లీట్లీ అండ్ హీ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ. నేను ఉండేది నాగోల్, మా ఇల్లు వచ్చేసి నాగోల్. నేను అడ్మిట్ అయిందేమో అపోలో ఫిలిం నగర్. సో నాగోల్ నుంచి ఫిలిం నగర్ మా మమ్మీ వాళ్ళని తీసుకొని రావడం కానివ్వండి, మా వైఫ్ ని తీసుకొని రానియడం కానివ్వండి, హీ వాజ్ వెరీ సపోర్టివ్. సో ఐ విల్ సే ఏదో ఛాన్సెస్ లేవన్నారు. ఆపరేషన్ ఫెయిల్ అవుతుందన్నా లేదంటే? ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది అన్నట్టు కాదు, ఇట్స్ ఎ వెరీ క్రిటికల్ సర్జరీ. సో ఎగ్జాక్ట్లీ బిలో ద బ్రెయిన్ కాబట్టి కంప్రెషన్ ఏదైతే మనకి స్పైనల్ కార్డ్ కంప్రెషన్ ఏదైతే ఉందో అది దూరం చేసి మళ్ళీ మనకి మళ్ళీ కంప్రెస్ కాకుండా స్క్రూ ఫిక్సేషన్ తోటి ఫిట్ చేయాలి. సో దానికి డిఫరెంట్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఏదైతే స్టార్టింగ్ మనకి పారలైజ్ అవ్వడము, లేకపోతే గాలి పీల్చుకోవడం కష్టం అవ్వడము, ఫుడ్ ఇంటేక్ ఉండకపోవడము, లంగ్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. So I have to thank really Apollo Hospital that they have given a good care to me, and by God's grace within 1 month I was out of emergency ward anamata.
సో మీ ఫ్యామిలీ అంటే మీరు ఆ క్షణాన అలా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీకు కైండ్ ఆఫ్ మెంటాలిటీ బిల్డ్ అవుతుంటుంది, అంటే ఏంట్రా నెక్స్ట్ అనేది ఉంటుంది. సో ఆ టైంలో మీకు ఎలా అనిపించింది? నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను కాన్షియస్లోనే ఉన్నాను. నేను మీరు కిందకి చెప్పినట్టు మా ఫ్రెండ్ సుధీర్తో నేను మాట్లాడుతూ ఉన్నాను. నేను అప్పుడు కూడా నేను మా ఫ్యామిలీకి దగ్గర ఉంటుందని మనం నార్మల్ ప్రైమరీ కేర్ తీసుకుందామని చెప్పేసి నేను ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయిందని చెప్పేసి నేను అనుకోలేదు. సో నేను ఇమీడియట్గా అని చెప్పేసి మా ఇంటి దగ్గరే ఉన్న హాస్పిటల్కి ఏదైనా వెళ్దామని చెప్పేసి సజెస్ట్ చేయడం జరిగింది. ఇంటి దగ్గర హాస్పిటల్కి వెళ్ళాను. సో అక్కడ నాకు నా హ్యాండ్స్ ఓకే, నాకు కొంచెం పర్లేదని చెప్పేసి అనుకున్నాను, కానీ లెగ్స్ రావట్లేదు. సో ఇదేమో ట్రామాటిక్ వల్ల అయ్యిందేమో అని చెప్పేసి అనుకున్నాను నేను, ఎందుకంటే నేను కూడా మెడికల్ ఫీల్డ్లో పనిచేస్తూ ఉన్నాను కాబట్టి. కానీ దాని తర్వాత ఎప్పుడైతే నేను ఎంఆర్ఐ తీయడం జరిగిందో, ఎంఆర్ఐ తీసాక అది తెలిసింది దిస్ ఇస్ నాట్ ద ప్రాబ్లం, బయట కనిపించే ప్రాబ్లం కాదు, ఇది స్పైనల్ కార్డ్కి సంబంధించింది అని. ఎప్పుడైతే మాకు ఇది తెలిసిందో ఇమీడియట్లీ వి రష్ టు అపోలో హాస్పిటల్ అనమాట. సో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది మీకు ఆ టైంలో? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంప్లీట్గా బ్లాంక్ అయ్యాను, ఎందుకంటే ఐఎమ్ ది ఓన్లీ పర్సన్ హూ ఈస్ ఎర్నింగ్ ఇన్ ద ఫ్యామిలీ ఎట్ దట్ టైమ్. ఓకే, ఎంతమంది అండి? మీ అండ్ మై సిస్టర్ వేర్ దేర్. మై సిస్టర్, మేమిద్దరు మా పేరెంట్స్కి, అండ్ మై సిస్టర్ స్టేస్ ఇన్ యూఎస్ అండ్ ఐఎమ్ హియర్ ఓన్లీ. సో మా ఫాదర్ ప్రొడక్షన్ మేనేజర్గా చేసేవాళ్ళు, ఫార్మస్యూటికల్ కంపెనీ ఉండింది. సో దాంట్లో చేస్తూ ఉండిన్నారు. అమ్మగారండి? మా మదర్ హౌస్ వైఫే, అండ్ డాడీ హ్యాపీలీ రిటైర్డ్ అండ్ అన్ని రెస్పాన్సిబిలిటీస్ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చి లైఫ్ మంచి కంఫర్టబుల్గా లీడ్ చేస్తున్నారు అన్న సమయానికి బిజినెస్ అన్ని క్లోజ్ చేసేసి లైఫ్ కంఫర్టబుల్గా లీడ్ చేస్తున్నారు అన్న టైంకి ఇన్సిడెంట్ జరిగింది. ఓకే, మీకు ఎట్లా, మీరు మ్యారీడ్ కాబట్టి? నేను అప్పటికే మ్యారీడ్ అండి. సో ఐ వాజ్ మ్యారీడ్ అండ్ నా యంగర్ డాటర్కి 1 year అండి. అప్పుడు నాకు సర్జరీ అయినప్పుడు మా యంగర్ డాటర్కి 1 year. నాకు 2 చైల్డ్స్ అండి. పెద్ద అమ్మాయి పేరు అద్వైత, చిన్న అమ్మాయి పేరు సంతోషి. వాళ్ళు ఏం చదువుతున్నారు? సో పెద్ద అమ్మాయి ఇప్పుడు 6th క్లాస్లో ఉంది, చిన్న అమ్మాయి ఇప్పుడు 1st క్లాస్లో ఉంది. సో నాకు ఇప్పటికీ కూడా లైఫ్లో రిగ్రెట్ ఏదన్నా ఉంది అంటే నేను నా టైం నేను నా చిన్న అమ్మాయికి ఇవ్వలేకపోయాను పిల్లలకి ఇవ్వలేకపోయాను అన్నది చాలా పెద్ద రిగ్రెట్. ఇది ఎవరు తీర్చలేనిది అండ్ ఎవరు కంపన్సేట్ చేయలేని ప్రాబ్లం ఇది. సో అట్లా జరుగుతూ ఉంటుంది. మిషన్ వాక్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది? సో నేను ఎప్పుడైతే అపోలో నుంచి కొంచెం రికవర్ అవ్వడం స్టార్ట్ అయిందో, సేమ్ మీరు చెప్పినట్టు కరోనా ఎఫెక్ట్ తోటి నన్ను హాస్పిటల్ నుంచి ఇంటికి షిఫ్ట్ చేశారు. సో ఇంటికి వచ్చాక అది మన క్రూషియల్ టైం, అందరికీ తెలిసినట్టే. ఇమీడియట్ సర్జరీ అయిపోయినాక ఫిజియోథెరపీతో మనకి అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది డాక్టర్స్ నాకు. దానికోసం అని చెప్పేసి నేను ఇంట్లోనే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫిజియోథెరపిస్ట్ని పెట్టుకొని ట్రై చేశాను. సో నేను ఫస్ట్ వేవ్ అంతా అయిపోయింది అట్లనే. సో ఓకే పర్లేదు, నౌ ఇట్స్ టైమ్ టు మూవ్ టు ద రీహాబ్ అని చెప్పేసి అనుకున్నప్పుడు అగైన్ ద సెకండ్ వేవ్ కేమ్. సో అట్లా నా 2 years నాకు ఒకటే రూమ్లో సీలింగ్ చూసుకుంటేనే సరిపోయింది. సో ఐ వాజ్ కంప్లీట్లీ హెల్ప్లెస్. అండ్ నాకు ఇంటికి వచ్చిన వాళ్ళు నాకు ఫిజియోథెరపిస్ట్ వాళ్ళే చేస్తూ ఉన్నారు. సో నేను ఎప్పుడైతే డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ ఉన్నానో మధ్యలో డాక్టర్ అన్నాం ఈ ఫిజియోథెరపీ మీకు సరిపోవట్లేదు, మీరు ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీకి వెళ్ళాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాని గురించి అని చెప్పేసి నేను కొన్ని వేరే రీహాబ్ చూశాను, అట్లా కాదు అని చెప్పేసి అనుకొని ఐ కేమ్ టు మిషన్ వాక్. ఎలా తెలిసింది మీకు? నాకు మా ఫ్రెండ్ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఆల్రెడీ. అతను స్ట్రోక్ పేషెంట్ అనమాట. సరే అతను స్ట్రోక్ పేషెంట్ ఉండడంతో అతను ట్రీట్మెంట్ తీసుకొని యూ హ్యావ్ టు కంపల్సరీ గో టు మిషన్ వాక్. వాళ్ళు స్పైనల్ మీద చాలా బాగా పనిచేస్తున్నారు. రవి గారు ఎవరైతే మిషన్ వాక్ ఉన్నారో వాళ్ళు స్పైనల్ మీద చాలా వర్క్ చేశారు. సో నువ్వు వై డోంట్ యూ ట్రై, ఇన్ని ట్రై చేసావు కదా, యూ హ్యావ్ టు ట్రై మిషన్ వాక్ అని చెప్పారు. అట్లా చెప్పడంతో నేను మిషన్ వాక్ అడ్మిట్ అవ్వడం జరిగింది. నేను అడ్మిట్ అయిన టైం కాడ నుంచి నేను ఇట్స్ బీన్ 5 months అండి. 5 months నా నేను ఈ 5 monthsలోనే నా ప్రోగ్రెషన్ నేను ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 0 to 10 కంపేర్ చేయాలి అంటే ఐ కెన్ సే ఐఎమ్ ఆల్మోస్ట్ ఇంటూ 4 or 5 విత్ ఇన్ 5 months ఆఫ్ హాఫ్ వరకు నేను రికవర్ అయ్యానని చెప్పేసి అనిపిస్తుంది. ఇంతకుముందు నాకు హ్యాండ్ మూమెంట్స్ ఉండేది కాదు, అండ్ నా ఓన్ స్టాండింగ్ చేయలేకపోయేవాడిని,
ఏదన్నా కొంచెం హయ్యర్ ఏదన్నా ఉంటే నేనేమన్నా ఫిజియోథెరపీ సాయంతో ఏమన్నా నుంచునేమో కానీ నేను ఇంత స్టాండింగ్ చేసేవాడిని కాదు అండ్ ఇంత ఇది అయ్యేది కాదు. అండ్ ఇక్కడ చేస్తున్న మెయిన్ డిఫరెన్స్, నేను ఇన్ని ఫిజియోథెరపిస్ట్లు అండ్ హోమ్ కేర్ ఇవన్నీ తీసుకున్నా కాబట్టి నాకు మెయిన్ డిఫరెన్స్ మిషన్ వర్క్లో ఏమనిపించింది అంటే, ఇక్కడ చూడడానికే కాదు మషిన్స్, పని చేయడానికి కూడా మషిన్స్ ఉన్నాయి. సో మనకు మషిన్స్ ఉండడం గ్రేట్నెస్ కాదు, మషిన్స్ మీద పని చేయడం అన్నది గ్రేట్నెస్. ఇక్కడ ఉన్న ఫిజియోథెరపిస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి దే ఆర్ వర్కింగ్ ఆన్ దోస్ మషిన్స్. దట్ ఈస్ ద కోర్ ఇంపార్టెన్స్ అండ్ ద సక్సెస్ఫుల్ స్టోరీ ఆఫ్ మిషన్ వర్క్. ద టీమ్ హౌ రవి హ్యాస్ ట్రైన్డ్ వాళ్ళ ఫిజియోథెరపిస్ట్ టీమ్ని, ఇట్స్ రిమార్కబుల్ అండ్ ట్రెమెండస్ దిస్ థింగ్. సో ఓకే, వీళ్ళ సపోర్ట్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఉన్న మెయిన్? ఇక్కడ మేజర్గా నాకు ఫిజియోథెరపిస్ట్ చేసే టీం వాళ్ళది నాకు బాగా నచ్చేది ఏంటంటే, వాళ్ళు మనల్ని ఓన్లీ ఫిజియో చేసామా పంపించామా అని చెప్పేసి అని కాకుండా, వాళ్ళు మనల్ని మోటివేట్ చేయడం. ఫిజియో అయిపోయాక ఇక్కడ టైం అంటే టైం 9:30కి మనకు సెషన్ ఉంది అంటే 9:30కి మనం కరెక్ట్గా అక్కడ ఉంటాం అంతే. ఎట్లుంటాము ఏంటిది అన్నది ద ప్లానింగ్ ఈజ్ హ్యూమరస్. సో కరెక్ట్ టైంకి బాయ్స్ వస్తారు, షిఫ్ట్ చేస్తారు, కరెక్ట్ 9:30కి మనం ఫిజియోలో పెడతారు. సో ఆల్ దీస్ ప్రోటోకాల్స్ ఏదైతే ఉన్నాయో హీ హ్యాస్ మేడ్ అప్ టు ది మార్క్. సో దీస్ ప్రోటోకాల్స్ హ్యాస్ డెఫినెట్లీ క్రియేటెడ్ ఏ ఇంపాక్ట్ అనమాట. సో నేను వేరే రీహాబ్స్ కూడా చూశాను కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి వచ్చి చేసేవాళ్ళు. ఈరోజు 10 అంటే కాదు, రేపు 11 అనేవాళ్ళు, ఎల్లుండి 12 అనేవాళ్ళు, ఇట్లా జరుగుతూ ఉండేది. కానీ ఇక్కడ అట్లా కాదు, టైం ఈజ్ టైం. అండ్ వాళ్ళు కేటాయించిన టైం 1.5 అవర్ అన్నారంటే 1.5 అవర్ చేయడం కాకుండా మనల్ని మోటివేట్ చేసి, సార్ మీకు ఇంకా ఇది హెల్ప్ అవుతుంది, నేను మీరు డైలీ 1.5 అవర్ మార్నింగ్ 1.5 అవర్ ఈవినింగ్ చేయడంతో సరిపోదు, మీరు ఇంకా స్టాండింగ్ చేసుకోండి, సెషన్ అయిపోయాక మార్నింగ్ ఈవినింగ్ స్టాండింగ్ చేసుకోండి, లేకపోతే ఈ ఎక్సర్సైజెస్ చేయండి అని వాళ్ళు చూపించి ఆ ఎక్సర్సైజెస్ చేయడం 1.5 అవర్ ఉండే సెషన్ని దే విల్ టేక్ ఓవర్ టు 2.5 అవర్స్ అండ్ సమ్ డేస్ ఇట్ విల్ బి 3 అవర్స్ ఆల్సో. సో దీస్ టైప్ ఆఫ్ వర్క్ కల్చర్ కానివ్వండి, లేకపోతే ప్రోటోకాల్స్ కానివ్వండి, ఐ డిడెంట్ సీ ఇన్ ఎనీవేర్. అదే మోర్ కంఫర్ట్స్ ఉన్నాయి ఇక్కడ కంపేర్ చేస్తే కంఫర్ట్ ఒకటి ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఫిజియోథెరపీ వాళ్ళది ఫోకస్ కూడా అట్లనే ఉంది. ఐ హ్యావ్ టు ట్రీట్ దిస్ పేషెంట్, నేను ఎట్లా ట్రీట్ చేస్తాను అన్నది ఐ హ్యావ్ టు మేక్ అ గైడ్ లైన్ అన్నట్టుగా, ఐ హ్యావ్ టు మేక్ దిస్ పర్సన్ వాక్ అన్నట్టుగా పనిచేస్తున్నాను. ఓకే, ఇది వరకు అదే అంటే ఇప్పుడు ఎట్లా అంటే బెటర్మెంట్ సో అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత మాత్రం రాగలుగుతాను లైఫ్లో? కొంచెం నేను ఇంప్రూవ్మెంట్ ఫేజ్లో ఉన్నాను అని చెప్పేసి నాకు తెలిసింది. నేను ఇంత తొందరగా ఈ స్టేజ్లోకి వస్తాను అని చెప్పేసి డెఫినెట్గా అనుకోలేదు. సో నేను ఎప్పుడైతే ఇక్కడ చేయడం స్టార్ట్ చేశానో నాకు ఒక్కొక్క ఎక్సర్సైజ్ నాకు అప్పుడు అనిపిస్తుంది, అరే నేను ఇన్ని రోజులు ఇది ఎందుకు చేయలేదు, నేను ఇక్కడికి వచ్చేదాకా నేను ఈ ఎక్సర్సైజ్ చేయలేదా, నేను ఇన్ని క్లినిక్స్ని నమ్ముకున్నాను, ఇన్ని రీహాబ్స్లో ఉన్నాను, ఇంత పేరు మోసిన రీహాబ్స్లో కూడా ఉన్నాను అని చెప్పేసి అనుకొని ఇక్కడ చేసే ఎక్సర్సైజెస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను నా లాస్ట్ 4 ఇయర్స్లో నేను ఎప్పుడు చేయని ఎక్సర్సైజెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకప్పుడు రివర్స్ పడుకోవాలంటేనే చాలా కష్టంగా ఉండేది, అట్లాంటిది ఇప్పుడు నా అంతా నేను రివర్స్ పడుకోగలుగుతున్నాను. ఇది వరకు ఏమేమి చేయలేకపోయారు, ఇప్పుడు ఏమేమి చేయగలుగుతున్నారు? ఓకే, అట్లా ప్రిసైజ్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఇంతకు ముందంతా అందరూ అప్పర్ బాడీ వీక్ ఉంది అని చెప్పేసి చెప్పిన వాళ్ళే, కానీ ఆ అప్పర్ బాడీ వీక్ ఉన్నందుకు మనం ఏం చేయాలి అని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ సార్ మీకు ఇది అప్పర్ బాడీ వీక్ ఉంది, మనం ఇట్లా ట్రైసెప్ ఎక్సర్సైజ్ చేద్దాం, ఇట్లా షోల్డర్ వెయిట్ బేరింగ్ చేద్దాం, ఇట్లా చేస్తే మీకు ఇట్లా బెనిఫిట్ అవుతుంది, మీకు ఏదైతే పెయిన్స్ ఉన్నాయో ఆ పెయిన్స్ కూడా చేయంగా తగ్గుతాయి, మీ షోల్డర్స్ వీక్ ఉన్నాయి కాబట్టి మీరు నడవాలంటే షోల్డర్స్ తోటే మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు, ఇట్లాంటివి చెప్పి ఎక్సర్సైజెస్ చేయడం అన్నది నాకు చాలా రిమార్కబుల్ అనిపించిందండి. అంటే ఏ సిచ్యువేషన్ నుంచి ఏ సిచ్యువేషన్ వరకు రాగలిగారు? ఐ మీన్ ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇందాక కొంచెం హ్యాండ్స్ మూమెంట్ కూడా లేని సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు నేను హ్యాండ్ మూమెంట్, సో ఎంతవరకు బెటర్మెంట్? నేను ఇక్కడికి వచ్చేంత వరకు నేను నా అంతటిగా నేను రివర్స్ తిరగలేనండి. 4.5 ఇయర్స్ అయ్యి నేను ఎన్ని ఫిజియోథెరపిస్టులు సెషన్స్ తీసుకున్నా కూడా నా అంతటికి నేను ఒక సైడ్ లైన్ చేయడం కానివ్వండి, లేకపోతే కంప్లీట్ రివర్స్లో పడుకోవడం కానివ్వండి నేను చేయలేకపోయేవాడిని. ఇప్పుడు ఈ 5 monthsలో నేను అదంతా నా ఓన్గా నేను చేయగలుగుతాను. ఇప్పుడు అట్లీస్ట్ మీరు చిన్న వర్క్స్ నేను చేసుకోగలుగుతాను, నా వాటర్ నేను తాగలుగుతాను గ్లాస్ పట్టుకొని. సో ఇవన్నీ నాకు బై పీరియాడికల్లీ నాకు వచ్చిన ఇంప్రూవ్మెంట్స్ అని చెప్పుకోవచ్చండి. సో ఇలా కొంతమంది ఏదైనా ఒక ఇన్సిడెంట్ వల్ల లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయి
అట్లా స్ట్రక్ అయిపోతూ ఉంటారు. ఒక డార్క్ రూమ్‌లో ఉండిపోతారు. భయంతో బయటికి రాలేరు. అంటే ఉంటది. లైక్ బయటికెళ్ళలేం. వేరే వాళ్ళు చూసే విధానం మారుతుంటది. అయ్యో పాపం అన్నట్టుగా చూస్తారు. అట్లా అనిపించినప్పుడు ఏంటంటే బయటికి రావాలన్నా ఫంక్షన్స్‌కి వెళ్ళలేరు. కొన్ని గెట్ టుగెదర్స్ ఉంటాయి. వాటికి అటెండ్ అవ్వలేరు. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి మీరేదన్నా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఫస్ట్ మీ సెల్ఫ్ మోటివేషన్ని అప్ చేసుకొని డోంట్ వేస్ట్ టైమ్ ఇన్ ఫోర్ వాల్స్. గో టు అ రీహాబ్, టాక్ టు యువర్ ఫిజియోథెరపిస్ట్, డూ వాట్ ఈస్ రిక్వైర్డ్. మీరు ఒక ఫిజియోథెరపిస్ట్ తోటి మాట్లాడారు అంటే మీకు తెలుస్తుంది మీరు ఏది చేయాలి, ఏది చేయొద్దు, ఎందుకు చేయలేకపోతున్నారు అని. సో ఇట్లా మీకు చెప్పేవాళ్ళు ఇప్పుడు మిషన్ వాక్ ఉంది ఎగ్జాంపుల్. రవి గారు ఇది పాస్ ఆన్ చేయాలి అని చెప్పేసి అని కాంపిటీషన్ గురించి ఆలోచించుకోకుండా ట్రైన్ ద థెరపిస్ట్ అని చెప్పేసి అని ఒక ప్రోగ్రామ్ పెట్టేసి వేరే వేరే సెంటర్స్లో పనిచేసే థెరపిస్ట్లను కూడా ట్రైన్ చేస్తున్నారు. ఓకే. సో ఇట్లాంటి చేయడం అన్నది ఇట్లాంటిది మనం ఎట్లా ఎనాలిసిస్ చేయాలి పేషెంట్కి ఏది ఇంపార్టెంట్, ఏది యూస్ఫుల్, ఇట్లాంటి ప్లాన్ చేసి పోర్ట్ఫోలియో ఇవ్వడము. అండ్ ఇప్పుడు ఉన్న ఫిజియోథెరపీ టీం వాటిని ఫాలో చేసుకుంటా, వాళ్ళు చదువుకున్నది, వాళ్ళు ఇన్నది, వాళ్ళు నేర్చుకున్నది అన్నీ ఫాలో చేసుకుంటా వాళ్ళు పేషెంట్ మీద అప్లై చేసి స్పీడ్ టు రికవరీ అన్నది వీ కెన్ సీ ఓన్లీ ఇన్ ది రీహాబ్. దట్ టు ఐ కెన్ సే మిషన్ వర్క్ ఈస్ డూయింగ్ గుడ్. మిషన్ వర్క్ ఈస్ డూయింగ్ అ ట్రెమెండస్ వర్క్ ఇన్ దిస్. నిజంగా అంటే కొంతమంది అక్కడ స్ట్రక్ అవుతూ ఉంటారు. బట్ మీరు ఇక్కడ వరకు వచ్చి లైఫ్ని మళ్ళీ గెట్ ఆన్ చేయబోతున్నారు తెలుస్తోంది. ఆ బెటర్మెంట్ అంతా కూడా 5 మంత్స్లోనే వచ్చేసారంటే ఇంకా మీకు ఈ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంక 1-2 మంత్స్లో Yes, మీరు sir. పూర్తిగా మళ్ళీ రికవర్ అయిపోతారు. సో రైట్ చూసారు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరికన్నా ఉంటే మీరు అక్కడే ఇంటి దగ్గర ఆగిపోకుండా ఈ మిషన్ వాక్ అనే ఫిజియోథెరపీ సెంటర్ వరకు రాగలిగితే మీకు రావడానికి ఎలా అని క్వశ్చన్ అక్కర్లేదు. కింద ఇక్కడ నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, ఈ నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళే మిమ్మల్ని కన్సల్ట్ అవుతారు. ఇక్కడ వరకు ఎలా రావాలో వాళ్ళు మీకు ఒక మార్గం అయితే చూపెడతారు. సో ఇక్కడ జాయిన్ అయితే ఎలాంటి బెనిఫిట్స్ ఏంటి అనేది మీరే చూస్తున్నారు కదా వీడియోస్లో. సో చాలా వరకు చాలామంది స్ట్రక్ అయిపోతుంది అనుకున్న లైఫ్ని లీడ్ చేస్తున్నారు కదా. మీకు కూడా అలాంటి లీడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ ఏం లేదండి. మీరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరినైనా తీసుకొని రావచ్చు. రైట్, మరిన్ని స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తాను. మీలో ఎంతో కొంతమందికి హెల్ప్ అవ్వాలని మెయిన్గా ఈ వీడియో చేయడం జరుగుతోంది. ఖచ్చితంగా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం అక్కడ మాత్రం స్ట్రక్ అవ్వకండి. ఫిజియోథెరపీ సెంటర్కి రండి. ఇక్కడ బెటర్ మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. మీరే గెట్ ఆన్ అయ్యి మంచిగా లైఫ్ని లీడ్ చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టేట్ నుండి ఎవర్ ఛానల్ తెలుగు రాజ్యం, నేను వీరామ్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.